ఒక చిన్న గ్రామంలో చిన్న పిల్లవాడు కృష్ణ పాఠశాలకు వెళ్ళడానికి ఎప్పుడూ నిరాకరిస్తాడు. అతను నాకు పాఠశాల వద్దు అని ఏడుస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాడు. కృష్ణ తల్లి అతనితో చర్చిస్తుంది. నువ్వు పాఠశాలకు ఎందుకు వెళ్ళడం ఇష్టం లేదు అని అడుగుతుంది. కృష్ణ అక్కడ సరిగ్గా ఆడుకోవడానికి కూడా సమయం ఉండదు అని జవాబిచ్చాడు. తండ్రి పాఠశాల ముఖ్యమైనదని కృష్ణకు వివరిస్తాడు. విద్య లేనిదే మనకు మంచి భవిష్యత్తు ఉండదు అని చెబుతాడు. కాని కృష్ణ ఇంకా వినడు. ఒకరోజు తల్లి తీపిగా మాట్లాడి కృష్ణను పాఠశాలకు తీసుకెళుతుంది. పాఠశాలలో పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాన్ని చూసి అతని హృదయం మారుతుంది. కృష్ణకు పాఠశాలలో కొత్త స్నేహితులు తయారవుతారు. ఆయన ఆటలు, పాటలతో బాగా ఆనందిస్తాడు. ఇంటికి వచ్చాక తల్లిదండ్రులకు పాఠశాల చాలా బాగుంది అని చెబుతాడు.